వెల్కమ్ టు డే 5. నైట్ మేము ఉన్నది ఇదే రూమ్ అనమాట. చూసారు కదా, అంతే మొత్తం అన్నదాన సత్రాల్లా ఉన్నాయండి. ఇది ఉత్తరప్రదేశ్ టూరిజం వాళ్ళదన్నమాట. చలి స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ మేము ఉన్నది ఇండియాలోనే ఉత్తరప్రదేశ్, కానీ టైం ఇక్కడ చూపించేది మాత్రం నేపాలీస్ టైం చూపిస్తుంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదనుకోండి. 15 minutes వాళ్ళ టైం ముందుంది, మనకి 15 minutes టైం అని వెనకుంది అంతే. కానీ నైట్ అయితే మాత్రం దోమలు ఫుల్ ఉన్నాయి అసలుకి. ఇట్లా ఏసీ రూమ్ తీసుకుంటే దోమలు ఉండవు, హాట్ వాటర్ ఉంటుందని చెప్పేసి తీసుకున్నాం. అందులో హాట్ వాటర్ రావట్లే, దోమలు ఉన్నాయి. ఈ రోజు నుంచి నేను ఏం చెప్పినా కూడా నేపాలీస్ కరెన్సీలోనే చెప్పేస్తాను మొత్తం. అదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేపాల్ ఎంటర్ అవుతున్నాం కాబట్టి అన్నీ కూడా ఇప్పుడు మా దగ్గర నేపాలీస్ కరెన్సీ ఉన్నాయి. ఏ చెప్పినా కూడా నేను నేపాలీస్ కరెన్సీ, అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మా తర్వాత నేను తప్పు చెప్పిన అనుకునేరు, అందుకే ఫస్ట్ చెప్తున్నా. నేపాలీ కరెన్సీ ప్రస్తుతానికి అయితే మా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, కానీ మాకు ఇంకా సరిపోవని డౌట్ వస్తుంది. ఎందుకంటే మేము బాగానే ఖర్చు పెడతాం ఖచ్చితంగా, ఎందుకంటే షాపింగ్ చేయాలి, అన్ని చేయాలి కాబట్టి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఒక 30,000 ఎక్స్చేంజ్ చేద్దామని అనుకుంటున్నాం. మళ్ళీ సేమ్ నిన్న వెళ్ళిన షాప్కి వెళ్ళి ఒక 30,000 మళ్ళీ తెచ్చుకుంటాం నేపాలీ కరెన్సీ. 32,000 మనం 20,000 ఇస్తే వాళ్ళు 32,000 ఇస్తారు. ఈ హోటల్లో ఫెసిలిటీస్ అయితే మాత్రం ఏం బాగాలేదు అసలు. సర్వీసింగ్ కూడా అంతా వేస్ట్ ఉంది. కాకుంటే మెయిన్ ఏంటంటే మాత్రం పార్కింగ్ చూసారు కదా వెనక, ఇదంతా పార్కింగ్ స్లాటే మెయిన్. అక్కడ బయట ఏ హోటల్స్లో తీసుకున్నా కూడా మనకి ఇంత మంచి పార్కింగ్ దొరకదు. ఇది మైండ్లో పెట్టుకొని మాత్రమే ఇది తీసుకున్నాం హోటల్ అసలు. లేకుంటే బయట ఈ ప్రైస్లో ₹1,000 రేంజ్లో మంచి మంచి హోటల్స్ వస్తుంది, కానీ అక్కడ పార్కింగ్ లేదు. నాకైతే మాత్రం పార్కింగ్ కరెక్ట్ లేకుంటే నిద్ర కూడా పట్టదు నైట్. ఇక్కడ ఈ షాప్లో అయితే మాత్రం తక్కువ తీసుకున్నారు పైసలు. నేనేం ఇంగ్లీష్లో చెప్పట్లేదు, ఎందుకంటే ఆయనకు అర్థమవుతుంది మళ్ళీ. నిన్న మాకు ₹500 తీసుకున్నారు ట్రాన్సాక్షన్కి, కానీ ఇక్కడ మాత్రం $200 అయిపోయినాయి. ₹300 మాకు సేవ్ అయిపోయినాయి. 1% తీసుకున్నారు. నిన్న మేము పోయిన షాప్లో 2% తీసుకున్నారు ట్యాక్స్, ఏటీఎంలోకి వెళ్ళి స్వైప్ చేసినందుకు. ఇది వస్తే మీరు కూడా ఎవరన్నా ఇక్కడ తీసుకోండి, ఎందుకంటే ఇది బస్ స్టాండ్కి కరెక్ట్గా ఆపోజిట్లో ఉంది. నేను షాప్ని మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నిన్న ఎంత లేదన్నా కూడా మళ్ళీ ₹700-800 బొక్క. తొందర పడి తీసుకున్నాం నిన్న నైట్. ఇక్కడ మంచి ఎక్స్చేంజ్ రేట్ అయితే మంచిగా దొరుకుతుంది. పట్వా కూల్ డ్రింక్ అంట. మీరు సోనాలి బార్డర్లో వచ్చి ఎవరైనా అడిగినా కూడా చెప్తారు. బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంది షాప్. పట్వా కూల్ డ్రింక్ గుర్తుపెట్టుకోరాదండి ఓనర్ షాప్. థ్యాంక్ యూ. ఓకే అన్న, నిన్న మనకి ఎంత లేదన్నా $700 బొక్క పడ్డాయి అన్న నిన్న. నేపాలీస్ కరెన్సీ 32,000 వచ్చినాయి మాకు. ఇప్పుడు మా దగ్గర ప్రస్తుతానికైతే ₹1,30,000 ఉన్నాయి నేపాలీ కరెన్సీ. ఒకసారి చూడండి. మా దగ్గర ఉన్నాయి మొత్తం ₹1,000 నోట్లు అండ్ ఇంకా ₹500 నోట్లు. ఎక్కువ ₹1,000 నోట్లే ఉన్నాయి. వీటిని మొత్తం 10 రోజులలో ఖతం పెట్టేసేయాలి. ఎక్స్చేంజ్ రేట్లు ఒక్కొక్క షాప్ దగ్గర ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఒకళ్ళేమో 2% కట్ చేసుకుంటున్నారు. రేట్స్ సేమ్ 1.6% ఇస్తున్నారు, బట్ కమిషన్ దగ్గర కొందరు 2%, కొందరు 1%, 4-3 కూడా మా అందరూ ఎంక్వైరీ చేసుకొని తీసుకోవడం బెస్ట్. ఎక్కడైతే తక్కువ వస్తుందో అక్కడ తీసుకోవడం బెస్ట్. కమిషన్ అంటే ఏం లేదు, మనం 10,000 తీస్తాం కదా, అందులోకి వెళ్ళి ఒక ₹100 తీసుకుంటాం అంతే కదా. అదే పర్సెంట్ 1% ₹100, 2% 200, 3% 300. మాకు నిన్న మొత్తం అట్లా 25,000 స్వైప్ చేస్తే 500 కట్ చేసిండు, నేను 10,000 స్వైప్ చేస్తే నాకు 200 కట్ చేసిండు. ఇప్పుడు ఇక్కడైతే మాత్రం 20,000 కలిపి 200 కట్ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేపాల్ బార్డరే, జస్ట్ ఒక 800 meters ఉంది అంతే. అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంది. సో ఏమన్నా ఉంటే మొత్తం అంతా గోపురాన్ని షూట్ చేస్తా. ఒకవేళ వ్లాగ్ చేసే ఛాన్స్ ఉంటే మాత్రం మళ్ళీ DSLRతో వ్లాగ్ చేస్తా. కానీ మౌంటింగ్ కూడా మొత్తం అయిపోయింది. నాకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పానియర్ ఇంతవరకు నేను ఒక్క దగ్గర కూడా తీయలేదు, అట్లనే ఉంచేసిన. ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే మొత్తం బ్యాగ్లోనే తీసుకెళ్తున్నా. అందులో ఏమైనా కానీ క్లాత్స్ అండ్ ఇంకా టూల్ కిట్ మాత్రమే అందులో సెట్ చేస్తున్నా. పార్కింగ్ అయితే మాత్రం ఈ హోటల్కి రేటింగ్ 10/10 ఇవ్వచ్చు. అదే మళ్ళీ హోటల్ రూమ్ కానీ సర్వీస్ కానీ వచ్చేసి ఒక 10కి -10 ఇవ్వచ్చు. అంత దరిద్రంగా ఉన్నాయి. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇంజన్ కొంచెం వార్మప్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, నియరెస్ట్ ఎయిర్పోర్ట్ 10 kilometers, నియరెస్ట్ రైల్వే స్టేషన్ 8 kilometers. నిరంజన టూరిస్ట్ బంగ్లా. ఏం హోటల్ ఇది, కళ్ళు కూడా పట్టించుకునేటోళ్ళు లేరు ఇంట్లో. హాట్ వాటర్ రావట్లే అని 10 సార్లు తిరిగినాం, అయినా కనీసం పట్టించుకోలేవరు. ఏం చేస్తాం, ఆ చల్ల నీళ్ళే పోసుకుంటుంటే అసలుకి నాకు తెలిసి రోజు సాయంత్రం కల్లా జలుబు వచ్చింది. లాస్ట్ సిటీ ఆఫ్ ఇండియా, సోనాలి బస్ స్టాప్. లాస్ట్ వ్లాగ్లో మీరు చూసే ఉంటారు. ఇదంతా నడుచుకుంటూ నేపాల్ వెళ్ళి నేపాల్లో సిమ్ తీసుకొని వచ్చినాం. అదే నడుచుకుంటూ నేపాల్ బార్డర్లోకి వెళ్ళి తెచ్చుకుంటే ఎంత 920 అయింది కదా. అదే ఇక్కడైతే మాత్రం ఒక్కరికి 920 అయ్యేది. అంటే జస్ట్ సిమ్ తీసుకోవడం అక్కడ ₹100, ఇక్కడ ₹300. మళ్ళీ దానికి రీఛార్జ్ సపరేట్గా ఉంటుంది అనమాట. 300, 400 ఇష్టం. ఇంకా అలా నోటికి ఎంత వస్తే అంత చెప్తారు.
ఇంకా బార్డర్ కూడా వచ్చేసింది. చూసారు కదా, పక్కన లారీలు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. జర్రా నాయన షోలో ఏం పెట్టుకున్నాం. ఈ బార్డర్లో మనకి ఇండియన్ వెహికల్స్ కనిపిస్తాయి, నేపాలీస్ వెహికల్స్ కనిపిస్తాయి. రైట్, ఇది ఇండియన్ గేట్. వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ పీస్, లుంబిని, నేపాల్. వెల్కమ్ టు నేపాల్. రైట్, ముందు గేట్ వస్తుంది కదా, ఆ గేట్ దాటంగానే నేపాల్. రైట్, ఇండియా 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 ఇండియా, నేపాల్. రైట్, ఇమిగ్రేషన్ చాలా లైన్ ఉంది ఇమిగ్రేషన్కి. అన్న ఎవరన్నా బ్రోకర్ని పట్టుకుందాం, పని అయిపోతుంది ఈజీగా. ఆడే లైన్లోకి వెళ్ళి ఇగో గేట్ ఎంటర్ అయిపోగానే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఇమిగ్రేషన్ ఆఫీస్. వీడొచ్చిండు, వచ్చారు. ఇంకా మనం ఇట్లా ఆగితే బ్రోకర్లు వస్తూనే ఉంటారు. నాకు తీసేటప్పుడు అయితే నాకు పొంగి పగులుతుంది చూడు. నాది ముందుకు పోనీ, లేకుంటే నేను ఇక్కడ వెనక పెట్టుకుంటావా? ఇక్కడ ఒక ½ గంట వెయిట్ చేసినాం బన్సార్ కోసం, వచ్చేసింది. రైట్, ఇవ్వండి. ఇక్కడ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇదే మన బైక్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆర్సీ. ఇంకా మన ఇండియాలో ఉంటాయి కదా మన బైక్ అండ్ ఆర్సీ, అవి పనిచేయ అనమాట. ఇవే మనకి ఆర్సీ అండ్ ఇంకా లైసెన్స్. ఇన్సూరెన్స్ అయితే ఏం అడగలేము మమ్మల్ని, ఇన్సూరెన్స్ పొల్యూషన్ అయితే ఏం అడగలేదు, జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఇంకా బైక్ ఆర్సీ అడిగేదాన్ని. రైట్, ఇక్కడ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. 4300. ఓకే ओके बनाते जाएंगे ना हाँ वीडियो मेरे में डाल दीजिएगा हाँ लिंक शेयर कर दूँ ఇప్పుడు పెద్ద ప్రాసెస్ భయ్యా ఓ గాడికో తోడా అన్న ఒక్క నిమిషం ఉండు నేను పోయినాక రా ఒక్క నిమిషం ఉండు అన్న నేను పోయినాక అన్న సూట్ తగులుతుందా మొత్తం 4300 రూపీస్ అయింది బన్సార్కి 10 days కోసం తీసుకున్నాం ఇద్దరికి కలిపి నేను చెప్పిన ప్రైస్ పోఖ్రా 180 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి 6 hours పట్టిద్దంట ఇక ఇప్పటి నుంచి మొత్తం నేపాల్లో రైడ్ చేయాలి ఫస్ట్ ఆకలేస్తుంది ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ తినాలి బాబా రోడ్లు మొత్తం ఇగో ఇటు సైడ్ అండ్ అటు సైడ్ నాకు తెలిసి దీని పెద్ద నేషనల్ హైవే చేస్తున్నారు అనుకుంటా ముందు అక్కడ నేషనల్ హైవే లానే ఉంది రైడింగ్ ఇన్ నేపాల్ ఫర్ ద ఫస్ట్ టైం నేను వేరే కంట్రీకి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అనుకోండి పోలీసు వాళ్ళు ఆపిరు కట్మండు అక్కడ చేసినాం కదా బన్సార్ ఇవన్నీ ఇక్కడ చెక్ చేస్తున్నారు दस दिन के लिए थैंक यू नेपाल कस्टम्स దీన్ని బట్టి ఏంటంటే నేపాల్లో కూడా నేషనల్ హైవేస్ ఉన్నాయి 2 lane రోడ్డు ఉంది మరి ఇది ఎంత దూరం వరకు ఉంటుందో తెలియదు కానీ చూద్దాం నేనైతే మస్తు ఎక్సైటెడ్ ఉన్నా ఎందుకంటే ఇండియాలో కాకుండా బయట వేరే కంట్రీలో రైడ్ చేస్తున్నా ఇప్పుడు వావ్ అదండి మళ్ళీ పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ ఆపుతారట్టుంది ఆపట్లేదండి ఇక్కడ మేబీ ఇంకా ముందు ఒక చెక్ పాయింట్ ఉంటుంది 4 kilometers పోయిన తర్వాత అక్కడైతే ఖచ్చితంగా ఆపుతారు చూడండి నేపాల్ రిజిస్ట్రేషన్ సఫారీ ఇక్కడ బైక్కి ట్యాక్స్ ఎంత అంటే 100% ట్యాక్స్ అంట 1 lakh పెట్టి ఒక బైక్ కొన్నారు అనుకోండి దానికి మళ్ళీ రిటర్న్ 1 lakh బైక్కి ట్యాక్స్ కట్టాలన్నమాట అంటే 100% మన దగ్గర 5% ఉంటుంది కదా బైక్కి ట్యాక్స్ లేదా సెకండ్ వెహికల్ తీసుకున్నప్పుడు 14% ఉంటుంది మేబీ 5 or 10 ఇక్కడైతే మాత్రం 100% ట్యాక్స్ కట్టాలి చాలా అంటే చాలా చాలా కాస్ట్లీ మన దగ్గరతో పోలిస్తే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అన్నీ ఇక్కడ ఫుడ్ అయినా కానీ హోటల్స్ అయినా ఏవైనా సరే ఎక్స్పెన్సివ్ ఇక్కడ ఫస్ట్ అయితే ఒక ఫ్యూయల్ స్టాప్ కావాలి మాకు ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ అనమాట బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అండ్ అంతే ఇక్కడ నుంచి పోఖ్రా వెళ్ళడానికి 2 రూట్లు ఉన్నాయి ఒక రూట్ వచ్చేసేమో 5 hours 19 minutes చూపిస్తుంది ఇంకొక రూట్ వచ్చేసి 5 hours 49 minutes చూపిస్తుంది రైట్ ఇట్లయితే 166 kilometers 244 kilometers
రైట్, ఇప్పుడు ఈ 166 కిలోమీటర్స్ రోడ్ ఉంది కదా, ఇదే మొత్తం ఫుల్ ఆన్ అడ్వెంచర్ ఉంటుంది అనమాట ఈ రోడ్ అంతా. కానీ మేము ఇక్కడికి వచ్చింది అడ్వెంచర్ చేయడానికి కాబట్టి మేము అడ్వెంచర్ రూట్నే అందులోనే వెళ్దాం అనుకుంటున్నాం, ఆ రూట్లోనే. ఇది 80 కిలోమీటర్స్ వేరియేషన్ చూపిస్తుంది కదా. సో అదైతేనేమో లాంగ్ అనమాట, 80 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఎక్కువ పడుతుంది అంటే. కానీ అటు సైడ్ రోడ్ ఏమో సూపర్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో మొత్తం ఘాట్ సెక్షన్, రోడ్ అంతా బాగుండదు, ఇంకా చెప్పాలంటే అరాచకం అనుకోండి. రైట్, మేమైతే ఇప్పుడు అడ్వెంచర్ రూట్లోనే వెళ్దామని అనుకుంటున్నాం. ఓకే, చికెన్ నేను చికెన్ మోమో ఆర్డర్ చేసిన, అన్నేమో వెజ్ మోమో. ఈరోజు థర్స్డే, చికెన్ తినడంట. స్మెల్ అయితే మంచిగా వస్తున్నది, టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. ఇదే హోటల్లో ఇప్పుడు మాది బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మొత్తం 365 రూపీస్ అయింది బిల్, నేపాలీ రూపీ. ఇంకా నేను ఊరికే నేపాలీ రూపీ అని చెప్పాను, నా దగ్గర ఉన్నాయి నేపాలీ రూపీసే. నేను ఏది ఖర్చు పెట్టినా కూడా నేపాలీ రూపీనే. నిన్న ఉత్తరప్రదేశ్లో తిన్న మోమో ఆ టేస్ట్ బాగుండే, ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంది. మేబీ ఇప్పుడు ఇదంతా బార్డర్ కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ టేస్ట్ అంతా మారుతుందేమో. రైట్, ఈ రోజుకైతే నేపాల్లో మా ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ట్యాంక్ ఫుల్ కరా దోనో మే, ట్యాంక్ ఫుల్. ఇక్కడ లీటర్ వచ్చేసి 105 రూపీస్, 71 పైస్ లీటర్ పెట్రోల్. రైట్ బస్ అన్న 1070 10 లీటర్స్కి, 10 లీటర్లకి 1070 భయ్యా పైసా 1070 అన్న. ఒక్కసారి కొండలు చూడండి. మేము అటు సైడ్ నుంచి ఇంకో వేరే రూట్ ఉంది, అటు నుంచి వెళ్తే మాత్రం ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనపడదు. అదంతా ఏమంటారు, మొత్తం ఫుల్ స్ట్రెచ్ హైవే అది. ఇదేమో మొత్తం ఘాట్లు, కొండలు ఎక్కాలి దిగాలి. 5 అవర్స్ ఇక్కడ నుంచి కరెక్ట్గా నాన్ స్టాప్ కొడితే, అది కూడా మంచి లొకేషన్ కనిపిస్తే ఫొటోస్ దిగాలి ఖచ్చితంగా. మాకు 6 అవర్స్ 6.5 అవర్స్ పట్టచ్చు అన్న. ఉదయం టైంలో కానీ వచ్చుంటే మనకు ఖచ్చితంగా ఈ కొండలు కనపడవు ఫాగ్కి. ఇక ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం ఇంకొక 150 or 160 కిలోమీటర్స్ మొత్తం ఘాట్ సెక్షన్లో ట్రావెల్ చేయాలా. యావరేజ్ స్పీడ్ వచ్చేసి మాది ఒక 30 ఉంటుందేమో 1 అవర్కి, 30 లేదా 40. చల్లగా వస్తున్నది గాలి ఎక్కుతుంటే. నేను రోడ్ చూసారు కదా, చాలా చిన్నగా ఉన్నది, 2 లేన్ రోడ్ అంతే జస్ట్. వెల్కమ్ టు పాల్పా, విజిట్ నేపాల్. రైట్ అన్న, కింద నది పోతుంది, సూపర్ ఉన్నది లొకేషన్. లెఫ్ట్ సైడ్గా వచ్చేసి ఆగు, ఒకసారి నది చూద్దాం. వావ్, ఫ్లోటింగ్ ఎక్కువ అంత లేదు కానీ లొకేషన్ సూపర్ ఉంది. అబ్బో, రోడ్డు మాత్రం ఇట్లుంటే చాలా కష్టం అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం పెద్ద లోయ ఉన్నది, లైక్ సేమ్ లదాఖ్ వ్యాలీ ఫీలింగ్. పైనుంచి చేయకుండా జారి పడుతుందో తెలియదు, మొత్తం ఫుల్ దుమ్ము అయిపోతున్నాం. బాడీ మసాజ్ ఈరోజు కూడా ఉందన్న, అందుకే అటెంది 160 కిలోమీటర్స్కి 6 అవర్స్ చూపిస్తుండు. రోడ్లు అయితే మాత్రం మస్తు అడ్వెంచరస్గా ఉన్నాయి. అదే మా దగ్గర ఒక అడ్వెంచర్ బైక్ ఉంటుంటే ఇంకా సూపర్ ఉంటుండే. ఈ రోడ్డుకి ఆ బండికి మస్తు సెట్ అయ్యేది. ఓ అన్న, వాటర్ ఫాల్ చూడు కింద, చిన్న వాటర్ ఫాల్. ఇక్కడ రైట్లో చూడండి, మినీ వాటర్ ఫాల్. లెఫ్ట్ సైడ్ కనీసం సేఫ్టీ అన్న, దేవుడు డేంజర్ ఉన్నాయి రోడ్లు. కాన్సన్ట్రేషన్ అంతా రోడ్డు మీదే ఉండాలా. ఇటు చూసుకుంటే అటు పెట్టినామంటే ఏం లేదు, అటు కింద ఉంటాం. ఏం నదియో తెలియదు, అది పోతున్నావా? ఏంది అన్నీ ఆగిపోయి ఉన్నాయి వెహికల్స్. ఇక్కడ ఏమన్నా అయిందా, ట్రాఫిక్ జామ్ లాంటిది, ల్యాండ్ స్లైడ్ ఏమన్నా అయిందా? ముందుకు పోయి చూస్తే కానీ తెలియదు. వావ్, ల్యాండ్ స్లైడ్ జస్ట్ ఇప్పుడే అయింది అది, జస్ట్ ఇప్పుడే. ఇక చూడండి మేము ఎంత అడ్వెంచరస్ రోడ్లో రైడ్ చేస్తున్నాము. పోనీకుందా అన్నాడా? అమ్మో, కార్ మీద పడ్డా కార్ అప్ అవుతుంది. బాబా, ఇది ఈ అడ్వెంచర్ రోడ్ కోసమే మేము వచ్చింది. అటు సైడ్ నుంచి వెళ్తే మొత్తం హైవేనే ఉంటుంది. హైవే మీద రైడ్ చేయడం కోసం హైదరాబాద్ నుంచి నేపాల్ దాకా రావాల్సిన అవసరం లేదు.
హైదరాబాద్ విజయవాడ కొట్టుకుంటే అయిపోతుంది. అమ్మ చాలా ఇప్పుడే పడ్డదన్న చూసినా జస్ట్ ఇటు ఒక 10 వెహికల్స్ అటు ఒక 10 వెహికల్స్. ఈ రోడ్డు సోంబేరు గాడి ఈడ వచ్చి ముచ్చట పెడతాడు. బైక్ది ఫాగ్ లైట్ ఊడిపోయింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతగానో వైబ్రేషన్స్ వస్తున్నాయి రోడ్లో. తీయచ్చా తీసే రైట్. ప్లాస్టరే అన్న ఇది. ఆడుందో చూడడానికి ఎడ్జ్ నోట్తో కొరికితే బెస్ట్. ఇక అన్న పీకని అన్న ఇది పీకాలా? నువ్వు ప్లాస్టర్ వేసినప్పుడు వేస్టా? రైట్ ఇప్పుడే. మ్యాడ్ డాగ్ ఎంత అన్నాయి రెండింటికి? 4,000 హెవీ కాస్ట్లీ. ఇది బెంగళూరు మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాడ్ డాగ్ ఫాగ్ ల్యాంప్స్ మేడ్ ఇన్ ఇండియా. అన్న టైల్ బ్యాగ్ సైడ్కేనా? గోపురాలు కనిపించదు కానీ ఇక్కడ నుంచి అయితే ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. బూత్ కోలా బ్రిడ్జ్ అంట దీని పేరు. దయ్యాల బ్రిడ్జ్ ఏమో. రోడ్లు అయితే మేము ఎట్లా అడ్వెంచర్గా ఉండాలనుకునే అట్లానే ఉన్నాయి, కానీ ఇట్లాంటి రోడ్లో రైడ్ చేస్తేనే మజా. ఎదురుగా వస్తున్నాయి అన్న వెహికల్స్. మళ్ళీ ఏమైందా? ఓకే బైకర్స్ అడ్వాంటేజ్. ఓడీడు అసలు ఎందుకు ఆరం కొడుతున్నా వానికన్నా అర్థమవుతుందా? కింద వరకు టెంపరేచర్ అంత ఒకలాగా ఉంది. ఇప్పుడు కొండలు ఎక్కుతున్నాం కదా, టెంపరేచర్ మొత్తం మారిపోయింది. చల్ల వస్తున్నది గాలి ఏసీలో నుంచి వచ్చినట్టు. ఇక్కడ అంతే ఉంటుంది, మనం గట్టి గుంజినా కూడా బండి పోదు. ఇక్కడ మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అందుకని చెప్పేసి ఆ వెహికల్స్ అన్నీ ఇటు నుంచి మళ్ళీ పోయిన తర్వాత మేము ఇక్కడి నుంచి అటు వెళ్ళాలి. చాలా ఉన్నాయన్న, ఇంజన్ ఆఫ్ చేసుకోవడం బెస్ట్. అండ్ బార్డర్ నుంచి మేము ఒక 5-6 కిలోమీటర్స్ ఎంటర్ అయిన తర్వాత మాకు ఇండియన్ వెహికల్ నెంబర్ ప్లేట్స్ ఒక్కటి కూడా కనపడలేదు. కార్ అయినా కానివ్వండి, లేదంటే బైక్స్ అయినా కానివ్వండి, అన్ని నేపాలీ నెంబర్ ప్లేట్స్. ఒక 4-5 కిలోమీటర్స్ వరకు చాలా కనిపించినాయి ఇండియన్ నెంబర్ ప్లేట్స్, ఇండియన్ వెహికల్స్. చూడండి రోడ్డు ఎట్లా వేస్తున్నారో, రాళ్ళు మొత్తం లైన్గా పేర్చి వేస్తున్నారు. నేపాలీ స్టైల్ అనుకుంటా అది. కానీ అడ్వెంచర్ బైక్స్ ఉంటే అన్న మస్తు మజా ఉంటుంది తెలుసు మనకి. ఆమ్ ఖోలా బ్రిడ్జ్. ఆమ్ అంటే మామిడికాయ కదా, ఖోలా అంటే దొబ్బిర్రానా. లొకేషన్స్ చూడండి ఒకసారి. బ్రిడ్జ్ కింద నుంచి నది, అటు ఇటు కొండ, నడి మధ్యలో రివర్. సూపర్ లొకేషన్. లెఫ్ట్ సైడ్లో వెళ్తే ఏదో టెంపుల్ ఉంది మరి. రోడ్ మొత్తం ఎవ్రీ ఒక 20-30 మీటర్స్కి ఒక టర్నింగ్. ఫుల్ ఘాట్ రోడ్. ఈ ఘాట్ రోడ్లో ఇంకా మేము 66 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఈ రోడ్లలో అయితే మొత్తం ట్రాఫిక్ చాలానే ఉంది, కానీ నేచర్ మాత్రం సూపర్. స్లో 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 స్లో. ప్లేస్ ఉంటే ఆపేసాయి అక్కడ, ఆపేసాయి రైట్ సైడ్ అక్కడ. ఓ వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది అన్న. కింద నుంచి వచ్చినప్పుడు మనం పైకి తెలుసా, అదే రూట్ అనుకుంటా మేబీ. ఒక్కసారి లొకేషన్ చూడండి అన్న. అక్కడి నుంచే మనం వచ్చింది కాదనుకుంటా కదా. మరి కింద రోడ్ కనిపిస్తుందో లేదా మీకు? మేము అక్కడి నుంచి వచ్చినాం అనుకున్నాం కానీ అక్కడి నుంచి రాలే. యాక్చువల్లీ అది ఇంకో మళ్ళీ వేరే రూట్. అది వాటర్ సౌండ్ ఏంటంటే మొత్తం క్లియర్గా మ్యూజిక్ సౌండ్ లాగా వస్తుంది. ఒక్కసారి మీరు కూడా ఈ లొకేషన్ చూడండి. అదంతా ఫాగ్ ఉంది, కొండలేం కనిపించట్లేదు. ఇంకా మేము వెళ్ళాల్సింది 140 కిలోమీటర్స్ ఉంది పోఖ్రాకి. మాకు 10 కిలోమీటర్స్లో ఇంత మంచి లొకేషన్ కనిపిస్తుంది అంటే ముందుకు వెళ్ళే కొద్దీ లొకేషన్ల మీద లొకేషన్ దర్శనం అయితేనే ఉంటుంది. దుమ్ము మాత్రం అసలు ఇట్లా అవును దొరికితే కవర్లో నింపుకొని ప్యాక్ చేసుకోవచ్చు. ఫుల్ ఫేస్ ఒక 5-6 ఫేస్ ప్యాక్లు అవుతున్నాయి మొత్తం కంప్లీట్గా. మొత్తం ఇక్కడ చూసిన దుమ్మే. వీడియో వస్తుంది అట్లేదు. ఇది ఒక్కటే ప్రాబ్లం ఉన్నది, మధ్య మధ్యలో రోడ్ కన్స్ట్రక్షన్లు. ట్రాఫిక్ ఏమనుకున్నాం కానీ ట్రాఫిక్ బాగానే ఉంది. ఎందుకంటే ఇది షార్ట్ కట్ అని చెప్పేసి బస్ వాళ్ళైనా సరే, లారీ వాళ్ళైనా సరే డీజిల్ మిగులుతుందని చెప్పేసి అందరు ఇట్లానే వెళ్తున్నారు. కానీ ఇది చాలా డేంజర్ రోడ్ అనమాట ఆ రోడ్తో పోలిస్తే. వెహికల్స్ కూడా లోకల్ వాళ్ళు రెగ్యులర్ వచ్చేవాళ్ళు కాబట్టి మ్యాక్సిమం చాలా స్పీడ్గా వస్తుంది. ఈ రోడ్లో ఇప్పటికీ మాకు ఒక 10 నుంచి 15 బోర్డులు కనిపించినాయి. ల్యాండ్ స్లైడ్ అవుతుంది పైనుంచి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి. అండ్ ల్యాండ్ స్లైడ్ ఏరియా ఇది అని చెప్పి. వాటర్ ఫాల్ చిన్నది.
ఇక్కడ చూడండి కొండ మస్తు బ్యూటిఫుల్, అంటే ఇంకా పీక్స్ అనుకోండి. ఇక చాలా చాలా బాగుంది చూడడానికి. కానీ ఇక్కడ మొత్తం ఎక్కడ పడితే అక్కడ మనం బైక్ పార్క్ చేయడానికి లేదు. ఏదైనా కానీ కొంచెం ప్లేస్ ఉన్న దగ్గర ఆపుకొని చూడడం బెస్ట్. ఎందుకంటే రోడ్ చాలా చిన్నగా ఉంది, అందులో మళ్ళీ హెవీ ట్రాఫిక్. సూపర్ బస్సులు. ఓహా, ఓ మళ్ళీ ఇక్కడ ఏమైందో, ట్రాఫిక్ జామ్. అది పడుతుందా ఇంట్లో పట్టియాల, రైట్ పట్టించిన ఫసక్. వాళ్ళు ముందు వరకు జామ్ అయిపోయిందన్న. చూడండి కష్టాలు, బైకర్ కష్టాలు. ఘాట్ రోడ్ మీద ట్రాఫిక్ జామ్. నా ముందర R15 బైక్ చూడండి, నేపాలీ నెంబర్ ప్లేట్. మ్యాక్సిమం అన్ని నేపాలీ నెంబర్ ప్లేట్సే, ఇండియన్ నెంబర్ ప్లేట్ ఏం కనపడలే ఇంతవరకు. ఇది ఒక్క DCM వల్ల మొత్తం ఇంత ట్రాఫిక్ జామ్ అయింది. రైట్ అన్న వచ్చేసే, క్లియర్ ఏం లేదు. చూసుకో మళ్ళీ టర్నింగ్ ఉంది, టర్నింగ్ దగ్గర కూడా ఏం రావట్లే. మళ్ళీ ఇంకొక టర్నింగ్. బస్ వస్తుంది అన్న, చూసుకో బస్ వస్తుంది చూడు. ఇదంతా రాక్ ఫాల్ ఏరియా. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ వరకు ల్యాండ్ స్లైడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మేము వెళ్ళేటప్పుడు ఏం రాళ్ళు పైనుంచి మా మీద ఊడి పడకుండా ఉంటే చాలు. మ్యాక్సిమం పోఖ్రాకి వెళ్ళడానికి అడ్వెంచర్ రూట్ కావాలనుకున్న వాళ్ళే ఇటు సైడ్ వస్తారు. లేదంటే మాత్రం మ్యాక్సిమం 90% అందరూ లాంగ్ రూట్ అయినా కానీ అందులో హైవే నుంచి వెళ్ళిపోతారు. దారి మధ్యలో మాకు నేపాలీ స్ట్రీట్ ఫుడ్ కనిపించింది. అది తిని దాని టేస్ట్ ఎట్లుందో చెప్తా. అది లేదన్నా అది చూపి ఒకసారి. అన్నాడు 30 రూపీస్ దాల్కా రోటీ, గారె. మన దగ్గర గారె లాగా ఉంది కానీ పప్పుతో చేస్తారు. ఇది పప్పు గారె దాల్కా రోటీ అంటారు. టేస్ట్ ఎట్లా తేడా కొడుతుంది. పర్లేదు తినొచ్చు, కొంచెం వెరైటీ టేస్ట్ ఉంది అంతే. పేరుకే స్ట్రీట్ ఫుడ్ కానీ ఇక్కడ రేట్లు అయితే మాత్రం చాలానే ఉన్నాయి. ఇప్పుడు మేము తిన్నది 30 రూపీస్ అంట. వాటర్ బాటిల్ 30 రూపీస్. ఇంకా ఏం తీసుకోవాలన్నా మినిమం 30 రూపీస్ అనుకోండి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఒక కోడిగుడ్డు 25 రూపాయలు అంట. నిన్న మేము ఇండియాలో 8 రూపాయలకు ఒక్కటి తిన్నాం. ఈడ 25 రూపీస్ అంట. అవి చూపిస్తా ఉండండి. నాకు తెలిసి నాటుకోడి గుడ్లు అనుకుంటా. మా దగ్గర ఉన్న 1,30,000 4-5 రోజులకి అయిపోయేట్టున్నాయి. మేము జస్ట్ స్ట్రీట్ ఫుడ్ తిన్నందుకే 100 రూపీస్ అయింది. ఐరన్ ట్రై చేసినాం. మా దగ్గర నేపాలీ కరెన్సీలో అయితేనేమో 100 ఇమ్మన్నారు. ఇండియన్ కరెన్సీ ఉంటే మాత్రం 80 రూపీస్ ఇమ్మన్నారు. అన్న పోనీ తిరుగుతుందా? బెస్ట్ నన్ను అడిగితే నేపాలీ కరెన్సీలోకి చేంజ్ చేయించుకోవడం బెటర్. ఇండియన్ కరెన్సీ మొత్తం ఇచ్చుకుంటూ వెళ్తే మనకు చాలా అమౌంట్ లాస్ అవుతుంది మనకి. ఇప్పుడు మేము అక్కడ వాళ్ళు అడిగినట్టు ఇచ్చుంటే మాకు ఒక 20 నేపాలీ రూపీస్ అయిపోయేది, లాస్ అయ్యి ఉండేది. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా చుట్టూ కొండలు, సైడ్ రోడ్ పక్కన హోటల్స్, అంతే. ఇంకా అంతకు మించి అయితే నాకు ఇంకేం కనిపించట్లే. మేబీ అందుకే అనుకుంటా నేపాల్ నుంచి అందరు వచ్చేసి మన దగ్గర గూర్ఖా పని చేస్తారు. చాలామంది జాబ్ల కోసం ఇండియా వస్తారు నేపాల్ నుంచి. మేబీ అందుకే అనుకుంటా. ఫార్మింగ్ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. అన్న బస్ వస్తుంది చూసుకో. మోర్ 130 కిలోమీటర్స్ టు పోఖ్రా. లైక్ ఇక్కడ ఈ సైడ్కి షాప్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు సేమ్ శ్రీనగర్లో చూస్తున్నట్టు అనిపిస్తుంది. శ్రీనగర్లో కూడా సేమ్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. పొలాలా ఫస్ట్ టైం చూసిన నేపాల్లో పొలం. లెఫ్ట్ సైడ్లో ఉంది ఈ ఇల్లు వెనక. మళ్ళీ అది కూడా ఏమంటారు స్టెప్ ఇరిగేషన్ అది అంటారు. ఇట్లా ఒక స్టెప్ ఉంది, మళ్ళీ కిందికి ఇట్లా ఒక స్టెప్. అదే గాలి ఎంత చల్ల వస్తుందంటే సూపర్ ఉన్నది. మళ్ళీ అక్కడ కొంచెం సేపు వస్తుంది కదా, మళ్ళీ ఒక 4-5 కిలోమీటర్స్ వెళ్ళగానే మళ్ళీ అక్కడ అంతా వేడిగా ఉంటుంది, మళ్ళీ దగ్గర నార్మల్గా ఉంటుంది. అంతా డిఫరెంట్ టెంపరేచర్స్. చాలా ర్యాష్ డ్రైవింగ్ వస్తున్నారు వెహికల్స్ అన్నీ, లారీ వాళ్ళైనా బస్ వాళ్ళైనా సార్. ఇక్కడ కింద చూడండి పిల్లలు రాముడితో ఫోటో దిగుతున్నారు అక్కడ, రాముడి విగ్రహంతో. నా బైక్ ఏందని ఆడట్లే ఏలాడి తీసిండు. ఫస్ట్ నేపాలీ రాజు వాడిన బైక్ ఏంది అది, చూసారు కదా. టర్నింగ్స్ అయితే మాత్రం మస్తు ఎక్స్ట్రీమ్ క్రేజ్ ఉన్నాయి టర్నింగ్స్. కానీ చాలా జాగ్రత్తగా తోలాల. పోఖ్రా ఇంకా 120
4 hours చూపిస్తుంది 120 కిలోమీటర్స్కి. అంటే గంటకి ఈ రోడ్లో మనం 30 స్పీడ్ కన్నా ఎక్కువ పోలేమని చెప్తుంది గూగుల్. ఇప్పుడు మేము ఉన్న ఊరు పేరు బార్తుంగ్. ఇది కూడా కొంచెం పెద్ద సిటీనే. హోండాలో ఉంది డర్ట్ బైక్ ఒకటి. ఇంకా ఆ బైక్ మన ఇండియాలో లాంచ్ అవ్వలేదు. యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఇది. అబ్బో, మొత్తం పామ్ మెలికలు ఉన్నట్టు ఉన్నాయి. మళ్ళీ లదాఖ్ తర్వాత అంత మంచి ఘాట్ ఎక్స్పీరియన్స్ అంటే మాత్రం ఇదే. ఇంకా లోనావాలా పోయినప్పుడు ఉండే కానీ మరీ అంత లేకుండేలేండి దీంతో పోలిస్తే మాత్రం. ఇక్కడ ఏంటంటే మెయిన్ హోటల్స్ కోసం మనం దిగులు పడాల్సిన పని ఏం లేదు. ప్రతి 10 కిలోమీటర్లకు ఒక హోటల్, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక రిసార్ట్ ఉంది. మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఘాట్ రోడ్ దగ్గర మనం ఇట్లా టర్నింగ్ తిరుగుతాం కదా, రోడ్డుకి ఎంత ఎడ్జ్లో కుదిరితే అంత ఎడ్జ్లో నుంచి టర్నింగ్ తిప్పుకోండి. ఎందుకంటే ఎదురుగా వచ్చే వెహికల్స్ ఇక్కడనే కదా ఏ ఘాట్లో అయినా కొన్నిసార్లు అర్థం కాదు, వాళ్ళు ఫుల్ జోష్ మీద వస్తూనే ఉంటారు. సో ఇట్లా ఇప్పుడు నేను పోతున్నా కదా, ఇట్లా పోతే ఏంటంటే సేఫ్టీ అనమాట. కొంచెం వాడు ఎంత స్పీడ్లో వచ్చేసినా వాడు కొంచెం అటు కట్ చేసుకున్నా మనం లోపలికి కట్ చేసుకోవచ్చు, సెట్ అయిపోతుంది. వాడు ఎంత ర్యాష్గా వచ్చినా కూడా ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. సో ఇది ఎప్పుడైనా ఘాట్ రోడ్లో వెళ్ళినప్పుడు మాత్రం ఈ ఫార్ములాని అయితే ఖచ్చితంగా పాటించండి. రోడ్ని హాఫ్ డివైడ్ చేయండి, ఆ హాఫ్లో ఇంకొక హాఫ్ కరెక్ట్ ఆ లైన్ మించి వెళ్ళండి. నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నా. ఇట్లాంటి ఘాట్ రోడ్లో రేసింగ్ పెట్టాలి కానీ ఒక 50 మెంబర్స్తోనే రైడ్ స్టార్ట్ చేసిరంటే లాస్ట్ నాకు తెలిసి ఎండ్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి 5 ఉండరు, మిగతా 45 మంది లోయల్నే ఉండరు. అంతగానో ఉన్నాయి టర్నింగ్స్ ఈ రోడ్లో. మన దగ్గర 100cc బైక్ ఉన్న ఒకటే, 1000cc బైక్ ఉన్న ఒకటే. మా అంటే ఒక 2-3 minutes తేడా వస్తుందేమో ఈ ఘాట్ సెక్షన్ దిగడానికి. మినిమం 30 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇంతసేపు గోప్రో స్ట్రక్ అయిపోయింది అసలు. ఇప్పటికీ 3 సార్లు స్ట్రక్ అయింది. ఎందుకో మరి హీరో 7 అయితే చాలాసార్లు స్ట్రక్ అవుతుంది. హీరో 7 రోజు మొత్తంలో ఒక 2-3 సార్లు స్ట్రక్ అవుతుంది. ఈ రైడ్లోనే కదా, నేను లదాఖ్ వెళ్ళినప్పుడు అంతే అయింది, లోనావాలా వెళ్ళినప్పుడు అంతే అయింది. హీరో 7లో ఇది ఒక బగ్. మేబీ ప్రాబ్లమ్ని హీరో 8లోనే సాల్వ్ చేసారో లేదో. నేనేమో మొత్తం నా వాచ్లో ఇండియన్ టైం ఉంది, ఫోన్లోనేమో నేపాలీస్ టైం ఉంది. నేనేమో మొత్తం ఇండియన్ టైమే ఫాలో అయిపోతున్నాను. కానీ ఇప్పుడు టైం వచ్చేసి 1:40 అయింది. బీభత్సమైన టర్నింగ్లు, మొత్తం హారాన్ కొట్టుకుంటూనే రావాలి గీడ. ఇంకా న్యూబ్రా వ్యాలీతో పోలిస్తే ఇది కొంచెం తక్కువనే లేండి. లే నుంచి న్యూబ్రా వ్యాలీ వెళ్ళే రోడ్లో అయితే ఇట్లా హారాన్ ఉంది, ఇట్లా పట్టుకొనే ఉంచుకోవాలి ఇక రోడ్డు మొత్తం. ఎక్స్ట్రీమ్ ఘాట్ సెక్షన్ అంటే అదే ఇప్పటి వరకు నేను తోలిన దాంట్లో. సేమ్ ఇలాంటి బ్రిడ్జే నేను లదాఖ్లో చేసిన అగైన్ మళ్ళీ ఇప్పుడు. ఓహాహా అన్న ఒక నిమిషం. వ్యూ అయితే మాత్రం ఇక్కడ నుంచి అసలు అదిరిపోయింది. ఈ ఊరు పేరు రండి 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 దయచేయండి. ఇంకా 74 కిలోమీటర్స్ ఉంది పోఖ్రాకి. 2 hours 25 minutes చూపిస్తుంది. మళ్ళీ మంచి లొకేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటిదాకా మేము ఒక 20 కిలోమీటర్స్ వస్తే ఘాట్ రోడ్ అయిపోతుంది, తర్వాత స్ట్రైట్ రోడ్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన. కానీ అట్లా కాదు, మొత్తం ఘాట్ రోడ్డే ఉన్నది ఇది. అన్న ఆగుతాం ఇక్కడ ఫొటోస్కి. ఇగో ఇచ్చాడు, ఇగో ఇట్లా ఇక్కడ ఆగుదాం. వావ్ సూపర్ ఉందన్న. థ్యాంక్ యూ బ్రో. మై నేమ్ ఇస్ సన్నీ. సన్నీ టైం ఇప్పుడు 3 o'clock అయింది. ఇంతసేపు కొడితే మేము సగం దూరం వచ్చినాం అంతే, కరెక్ట్గా బార్డర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు. అండ్ ఒకసారి ఇక్కడ లొకేషన్ చూడండి, సూపర్ ఉంది అసలు. చాలా పెద్ద లోయ. आपका नाम? रोमिन। हाँ? मिया। और मेरा कादिरुद्दीन। हैदराबाद में एक सॉन्ग है मिया 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 बाय, ऐसा एक सॉन्ग है भाई. सब्सक्राइब कर देंगे। थैंक यू सो मच. वेलकम टू नेपाल। థ్యాంక్ యూ బ్రో. అని పేరు మియా అంట. సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది కింద. ఓహో అబ్బో పోఖ్రా వరకు సేమ్ మొత్తం ఘాట్ రోడ్సే. అబ్బా కానీ రూమ్లోకి పోయి కూర్చుంటాం కదా, అప్పుడు ఈ రోడ్ మీద వచ్చిన ప్రతి ఒక్క మీటర్ కూడా మా స్వీట్ మెమొరీనే. We don't want highways, we want adventures.
కాఫీ బ్రేక్ అనమాట. ఇప్పుడు నిజం చెప్తున్నా, ఘాట్ రోడ్లో తోలి నాకైతే మస్తు హెడేక్ వస్తుంది. అండ్ అట్లాగే ఇక్కడ ఈ కెఫే ఉంది కదా, ఈ కెఫేలో ఒక 2 కాఫీ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసినాం. ఇది తినేసి అగైన్ మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి 47 or 46 కిలోమీటర్స్ ఉంది. టైం 3:30 దాటింది. ఇంకా ఫీవర్ తగ్గలేదు, అప్పుడప్పుడు వచ్చిపోతుంది. ఇంకా మేము పోఖ్రా వెళ్ళేసరికి 1 hour లేదా 1.5 hours పట్టచ్చు. రోడ్స్ అయితే మాత్రం అసలు ఒక్క దగ్గర కూడా 100 meters ఇట్లా స్ట్రైట్గా లేదు. మేము అక్కడ బయలుదేరినప్పటి నుంచి, ఘాట్ ఎక్కినప్పటి నుంచి మొత్తం ఇట్లా మస్తు అడ్వెంచర్ రూట్ కావాలనుకుంటే ఇట్లా ఈ సైడ్ నుంచి రండి. లేదంటే మాత్రం ఇంకా వేరే రూట్ ఉంటుంది, హైవే అది, దాని మీద అయితే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఇంకా కాబట్టి ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఏంటంటే దుమ్ము ఉంది కదా, దుమ్ము అయితే మాత్రం ఫుల్ పడుతుంది. అసలు మెయిన్ దుమ్ముతోని ప్రాబ్లం. ఎంత డస్ట్ ఉందో చూడండి. ఇక్కడ కఫే దగ్గర 2 plates ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఇంకా క్యాపుచినో కాఫీ, మొత్తం ఈ 4 ఐటమ్స్కే 600 రూపీస్ అయింది. ఫుల్ హెవీ కాస్ట్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. నేను ఒక 300 అయితే ఏమనుకున్నా, 600 అయినాయి. ఒక కాఫీ 150 రూపీస్, ఫ్రెంచ్ ఫ్రైస్ 150 రూపీస్. 4:59 టైం, 4:16 నేపాల్ టైం, ఇది ఇండియన్ టైం. మాకు వెళ్ళేసరికి 5:30 నుంచి 5:45 అవుతుంది. 40 minutes ఉంది ఇక్కడ. ఇంకా మేము హోటల్ కూడా అయితే ఏం బుక్ చేసుకోలేదు. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓయోలో ఏమన్నా చెక్ చేస్తా. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే నేపాల్లో కూడా ఓయో ఉంది, చూస్తాం. అంటే మేము ఒక లొకేషన్ కోసం ఒక లేక్ ఉంటుంది అనమాట పోఖ్రాలో, ఆ లేక్ దగ్గరే చూస్తున్నాం హోటల్స్. ఇన్ కేస్ ఆ రోడ్లో మాకేమైనా ఓయో కనిపించిందంటే మాత్రం ఓయోలో బుక్ చేస్తా. ఆ రోడ్లో ఓయో లేకుంటే మాత్రం వేరే వెబ్సైట్స్ కూడా నాకు తెలిసి, ఇక్కడ నేపాలీస్ వెబ్సైట్స్, అందులో బుక్ చేసుకుంటా. 2 days ఉందాం అనుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ మాట్లాడితే ఏమైనా డిస్కౌంట్ వస్తుందేమో అనుకుంటున్నాం. ఏమైంది ఇక్కడ పార్కింగ్ ఏరియా ఇది. ఇక్కడ లిక్కర్ అయితే ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. చిన్న డబ్బా కొట్లలో కూడా అమ్మేస్తున్నారు మందు. మా పోలీసు వాళ్ళు అన్న పొక్కరా అంటే మన కాడ వాచ్మెన్ వేసుకుంటారు కదా ఇట్లాంటి డ్రెస్సులు. జంపు. నేను పోలీసు వాళ్ళు అనుకోలే, ఏమో ఎవరో అనుకున్నా నేను. సెక్యూరిటీ ఈడేందబ్బా. ఒక థాట్ అయితే ఏమైనా హోటల్కి ఉంటాయిగా, మా హోటల్కి రండి అంటారు కదా. సిటీ ఎంటర్ అయినాక రైట్ పోఖ్రా సిటీ ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు మేము ఎక్కువ ఒక ఏరియాలో కావాలనుకున్నాం హోటల్స్, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి ఒక 3-4 kilometers ఉంది. నేపాల్లో కాఠ్మాండు తర్వాత దానికన్నా ఇంకా పెద్ద సిటీ అంటే మాత్రం పోఖ్రానే. ఇక్కడ అన్ని వెబ్సైట్స్ కంపేర్ చేస్తే ఓయోనే నాకు కొంచెం బెస్ట్ అనిపించింది. 1800 రూపీస్ పర్ డే, 200 meters హోటల్. మంచి తోపు ఏరియా అన్న ఇది పోఖ్రాలా. మినిమం హోటల్స్ ఇక్కడ వచ్చేసి 3,000-4,000 ఉన్నాయి ఒక్కొక్కటి. రైట్ లోపలికి ఉందన్న పార్కింగ్. అసలు ఫస్ట్ ఇదేనా? రైట్ ఓయో హోటల్ మోనాల్ 301. ఓయ్ ఫస్ట్ అన్న ఇది అసలు వీళ్ళు ఎక్కడ లోపల పోవాలన్నా, ఈయన ఆగాల. రైట్ రిసెప్షన్ అయితే ఉంది. మేము ఓయోలో తీసుకున్న రూమ్ ఇదే అనమాట. మాకైతే మంచి బెస్ట్ డీల్ దొరికింది. 1,700 రూపీస్ ఒక రోజుకి. మేము 3 రోజులకు బుక్ చేసుకున్నాం. ఇది అంటే ఎంత 17 5,100 రూపీస్ 3 daysకి. అంటే ఈరోజు రేపు ఎల్లుండి. ఎందుకంటే మేము కొన్ని
అడ్వెంచర్ యాక్టివిటీస్ చేస్తున్నాం రేపు పోఖరాలో, కుదిరితే ఎల్లుండి కూడా చేస్తాం. చూసారు కదా, ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో మీకు ఓయోలో తప్ప ఇంకెక్కడ ఇంత మంచి బెస్ట్ ప్రైస్ దొరకదు. మెయిన్ ఏంటంటే పార్కింగ్, సూపర్ పార్కింగ్ ఉంది ఇక్కడ. వైఫై, పార్కింగ్, వైఫై, హాట్ వాటర్. రూమ్ చూడండి అసలుకి ఎంత పెద్దగా ఉందో. నిన్న మేము ఉన్న రూమ్తో పోలిస్తే ఇది ఒక 100 times బెటర్. ఇది ప్రజెంట్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 9 degrees ఉంది. నాకైతే స్వెటర్ లేదు. ఒకవేళ బయటికి వెళ్ళి ఇప్పుడు షాపింగ్ చేస్తాను, మొన్న మంచి స్వెటర్ ఏమైనా ఉంటే ఒకటి తీసుకుంటా. నేను మాత్రం రెడీ. యాక్సెసరీస్, స్పేస్ సూట్, అంతరిక్షంలోకి వెళ్తుండు. డే టైంలో రైడింగ్ గేర్, నైట్ టైంలో వింటర్ గేర్. మామూలుగా నేపాల్ అంటే అందరూ కొంచెం ఎక్స్పెన్సెస్ చీప్ అయిపోతుంది అనుకుంటారు, కానీ మామూలుగా లేదు. హెవీ కాస్ట్, ఏది అయినా సరే హెవీ కాస్ట్ ఉంది ఇక్కడ. రూమ్ అయితే మాత్రం సూపర్, అసలు 5 star రేటింగ్ బరాబర్ ఇస్తాను నేను ఓయోకి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను మ్యాక్సిమం 99% ఓయో రూమ్స్లో ఉండడానికే నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నేను వీడియోకి ముందు ఓయో ప్రమోషన్ నా కోడ్ వాడుకుండా అని చెప్తాను కదా. సో నేను ఓయో రూమ్లో ఉండకుండా వేరే ఏదో మేక్ మై ట్రిప్లో కానీ ఏదో మంచి 3 star 5 star హోటల్లో బుక్ చేసుకొని ఉండి మిమ్మల్ని ఓయో బుక్ చేసుకోమంటే అది ఎట్లుంటుంది? సో అది పద్ధతి కాదు. ఏమన్నా నేను ఉండి నేను ఎక్స్పీరియన్స్ అయ్యి సో మీకు అది చెప్తే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటే బాగుంటుందిలే, కానీ నేను అక్కడ ఉండకుండా ఏదో ఓయో నాకు ఇచ్చే కమిషన్ కోసం అని ప్రమోట్ చేస్తే ఎట్లుంటుంది? నాకైతే అట్లా నచ్చదు. కొన్ని ఛానల్స్ చూసినా నేను, వాళ్ళు ఉండేది వాళ్ళు బుక్ చేసుకునేది వేరే వెబ్సైట్లో, మళ్ళీ ఓయోని ప్రమోట్ చేస్తారు. ఈ హోటల్ వ్యూని ఇప్పుడైతే ఏం కనపడదు, మొత్తం చీకటి అయిపోయింది. రేపు మార్నింగ్ చూపిస్తారు, రేపటి వ్లాగ్లో చూపిస్తారు హోటల్ వ్యూ అంతా అండ్ బయట పార్కింగ్ స్పేస్ అన్నీ. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము బయటికి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం అంతే. ఫుడ్ ట్రై చేద్దాం, నేపాలీ కఫ్ ఫుడ్ ఈరోజు రైడ్ అయితే మాత్రం మొత్తం దుమ్ము అయిపోయినాయి. జాకెట్, చేతులు, బ్యాగులు అన్నీ మొత్తం దుమ్ము అయిపోయినాయి. కుదిరితే ఒకవేళ రేపు ఇక్కడ లాండ్రీ ఉంది, ఎంతో 500-600 అన్నాడు. ఒకవేళ ఇచ్చేస్తే మేము కొన్ని ఇన్ని రోజులు వేసుకున్న క్లాత్స్ ఉన్నాయి కదా, అన్ని లాండ్రీకి ఇద్దామని అనుకుంటున్నాం. చలి అయితే మాత్రం ఘోరంగా పెడుతుంది, అందరు స్వెటర్లు వేసుకున్నారు, నేను ఒక్కనే టీషర్ట్. లైట్ బాడీ కదా, 6 pack. అందుకని ఆ బైక్స్ ఇప్పుడు వెళ్ళినాయి కదా, బైక్స్ అయితే ఇండియాలో ఇంకా లాంచ్ కాలే. నేపాల్లోనే నాకు ఒక 10 bikes వరకు కనిపించినాయి ఇప్పటి వరకు. ఇక్కడ చూడండి, నేపాల్లో బెంగళూరు అన్న మీది? బెంగళూరు. ఎక్కడ బెంగళూరులో? బెంగళూరు షిమోగా అట. మన బెంగళూరు సబ్స్క్రైబర్ చూడండి, షిమోగా. మరి ఇక్కడికి వచ్చిన్నారు ఏంది? ఇక్కడ ఎందుకున్నారు? సెటిల్ అయితే తెలుగు రాదా అంటదా? హిందీ తెలుగు అర్థమవుతుంది కానీ ఆయనకు మాట్లాడడం రావట్లేదు, కొంచెం వస్తుంది తెలుగు. న్యాచురలే और న్యాచురలే कितना एक కేజీ 350 కేజీ యాపిల్స్ 350 రూపీస్. ఇక్కడ ఒక ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వచ్చేసినాం. తందూరి రోటీ 30 రూపీస్. और बटर नान एक में 2 पीस आता है ना, बटर नान 3 पीस. हाँ, प्लेन डोसा 235. ఈ పేజ్ నెంబర్ ఇది 1 2 3లో లెఫ్ట్. హారా మసాలా దోశ 325 రూపీస్ అంట. ఇక్కడ ఒక్క దోశ తినే బదులు ఇండియాలో ఒక నెల మొత్తం దోశ తినచ్చు, 30 రోజులు తినచ్చు దోశ. ఒక గుడ్ న్యూస్, ఇప్పుడే మన ఛానల్కి 250K సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి మెనీ థ్యాంక్స్. ఇటు వచ్చేసింది పన్నీర్ బటర్ మసాలా, రోటీ అండ్ ఇంకా బటర్ నాన్. డిన్నర్ అయితే అయిపోయింది. మొత్తం 700 రూపీస్ అయింది బిల్లు. 14% ఫుడ్కి ట్యాక్స్ వేసారు. ఎంత చెప్పు ఫస్ట్. ఓన్లీ 1 పన్నీర్ బటర్ మసాలా, 2 రోటీ, వాటర్ బాటిల్, ఇంకా బటర్ నాన్. ఓన్లీ 1 బటర్ నాన్. ఓయో 301 మేము ఉంటున్న హోటల్ ఇది. హోటల్ మోనాల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే, వీడియో చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బోర్ కొట్టినప్పుడు ఎక్స్ట్రీమ్ గ్యాస్ సెక్షన్.